భాగంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చెప్పే ముందు మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఏది తనంతట తానై నీ దరికి రాదు శోధించి సాధించాలన్నాడు. అంటే ఏదైనా సాధించాలంటే కృషి పట్టుదల తప్పనిసరిగా, అంటే మనపైన మనకు నమ్మకం ఉండాలి. దీన్నే మనం ఆత్మవిశ్వాసం. సో ఆత్మవిశ్వాసం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. అలా సాధించినటువంటి గొప్ప వ్యక్తుల గురించి నేను చెప్పబోతున్నాను. ముందుగా ఒక బట్టల షాపులో గుమాస్తాగా పనిచేసిన ఒక వ్యక్తి గణితం పైన ఉన్నటువంటి అతని యొక్క ఇంట్రెస్ట్తో అనేక పరిశోధనలు చేశాడు. మిగతా సబ్జెక్ట్లో ఫెయిల్ అయినప్పటికీ ఆ గణితంలో అతను చేసిన పరిశోధనలకి ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అతన్ని పట్టాతో గౌరవంగా సత్కరించింది. ఆ వ్యక్తి మరెవరో కాదు, శ్రీనివాస రామానుజన్. అతని యొక్క ఆత్మవిశ్వాసంతో దాన్ని సాధించాడు. అలాగే మనకు తెలిసిన గొప్ప సైకాలజిస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ భయం పైన అనేక పరిశోధనలు చేశాడు. కానీ నిజానికి అతనికి ప్రయాణం అంటేనే భయం, అయినా అతను ఒక గొప్ప సైకాలజిస్ట్ అయ్యాడు. అలాగే షేక్స్పియర్ తను 5వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు, బట్ గొప్ప కవి. అలాగే మనకు తెలిసి బిల్ గేట్స్ ప్రపంచంలోని గొప్ప కుబేరుడు, తను చిన్నప్పుడు స్కూల్లో డ్రాప్ అవుట్స్. వీళ్ళందరూ కూడా వాళ్ళపైన వాళ్ళకున్న నమ్మకంతో ఈరోజు విజయాలను సాధించారు. ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకొనే వాళ్ళ విజయాలు సాధించారు. అలాగే ఆత్మవిశ్వాసం అంటే మనపైన మనకు ఉన్నటువంటి నమ్మకం. అలాగే మరి ఆత్మవిశ్వాసం లేకపోతే ఏమవుతుంది? ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న కథ ద్వారా చెప్తాను. భూమిపైన ఉన్నటువంటి జంతువుల్లో బలమైంది ఏనుగు. అలాంటి ఏనుగు చిన్నపిల్లగా ఉన్నప్పుడు మావటివాడు ఇనుప గొలుసులతో కట్టివేయడం జరుగుతుంది. అది ప్రయత్నిస్తుంది ఆ గొలుసును తెంపడానికి, ప్రయత్నించి చివరగా తన యొక్క ప్రయత్నాన్ని విరమించుకుంటుంది. అప్పుడు ఆ మావటివాడు ఒక మామూలు తాడుతో కట్టివేయడం జరుగుతుంది. అది పెద్దగైనా కూడా ఆ తాడుతోనే బంధించబడి ఉంటుంది తప్ప ఆ తాడుని తెంపుకునే ప్రయత్నం చేయదు. అలా ఒకరోజు ఒక చైనాలో సర్కస్ కంపెనీలో మంటలు చెలరేగి ఆ 2 ఏనుగులు కూడా ఆ మంటల్లో కాలి చనిపోవడం జరిగింది. నిజానికి బలమైన జంతువు మనకు తెలుసు, కానీ తన బలం తనకు తెలియదు కాబట్టి ఆ ఏనుగులు ఆ మంటల్లో చనిపోవడం జరిగింది. అంటే మనం విజయం సాధించాలంటే తప్పకుండా ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి. అంతేకాని అతి ఆత్మవిశ్వాసం ఉండకూడదు. దానికి మీకు ఒక చిన్న ఉదాహరణ, జోక్గా ఉంటుంది కథ చెప్తాను. ఒకరోజు ఒక ప్రయాణికుడు బస్సులో ప్రయాణం చేస్తూ 2 టికెట్లు కొనడం జరుగుతుంది. ఇది చూసిన తోటి ప్రయాణికుడు నవ్వుతూ 2 టికెట్లు నువ్వు ఎందుకు కొన్నావు అని చెప్పి అతను అడగడం జరుగుతుంది. అప్పుడు అతను, ఈ ప్రయాణంలో జేబు దొంగలు చాలామంది ఉన్నారు, అందుకే ఒకటి పోయినా ఒకటి ఉంటుంది కదా అని నేను 2 టికెట్లు కొన్నా అని చెప్తాడు. ఇది చూసిన మరొక ప్రయాణికుడు, మరి ఆ 2 టికెట్లు కొట్టేస్తే నువ్వు ఏం చేస్తావు అని చెప్పి తోటి ప్రయాణికుడు అడగడం జరుగుతుంది. అప్పుడు అతను అంటాడు, నా దగ్గర బస్ పాస్ కూడా ఉంది కదా అని చెప్తాడు. ఇది విన్న మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, మరి ఆ బస్ పాస్ కూడా కొట్టేస్తే ఏం చేస్తావయ్యా అని చెప్పి మిగతా వాళ్ళు అడగడం జరుగుతుంది. అప్పుడు అతను అంటాడు, నేను ఆర్టీసీ స్టాఫ్ని, నాకు స్టాఫ్ ఐడి కార్డు కూడా ఉంది అని చెప్తాడు. ఇది చూసినప్పుడు, ఈ కథ విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? దీనివల్ల ఏం లాభం? అతనికి టికెట్లు కొన్నాడు, బస్ పాస్ తీసుకున్నాడు, ఆయన నిజానికి అతనికి ఆర్టీసీ స్టాఫ్ ఫ్రీగా ఉంటుంది. దీనివల్ల అతనికి నష్టమే కదా. కాబట్టి అతి విశ్వాసం ఉండకూడదు. అతి ఆత్మవిశ్వాసం అనేది కూడా మనకు చెడు జరుగుతుంది. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఉండండి, విజయాన్ని సాధించండి. చివరగా బిల్ గేట్స్ చెప్పిన ఒక స్టోరీ చెప్తాను, చిన్న సూక్తి చెప్తాను. When you change your thinking, you can change your life. Thank you very much.